నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అవమానాలు, అవహేళనలు, నిర్బంధాలు, నిష్ఠూరాలు, 45 ఏళ్ల రాజకీయాన్ని అణిచివేయాలనే నియంతృత్వం, అన్నింటికి మించి అసెంబ్లీలో ఘోర పరాభవం. అంతే, అప్పటి వరకు ఉన్న ఓర్పు నశించింది. భ్రష్టు పట్టిన ఆంధ్ర రాజకీయాన్ని మార్చాలనే సంకల్పానికి పురుడు పోసింది. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇంత అవమానం జరిగిన ఈ సభలో ఒక్క క్షణం కూడా ఉండను. మిమ్మల్ని గద్దె దించాక సీఎంగానే ఈ సభలో అడుగు పెడతా అంటూ చేసిన భీషణ ప్రతిజ్ఞ ఫలించింది. ఏ సంఖ్యాబలం చూసి రెచ్చిపోయారో ఆ సంఖ్యను తలదన్నేలా ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పూర్తిగా ఏకపక్ష విజయం సొంతం చేసుకున్నారు చంద్రబాబు. చరిత్ర సృష్టించిన చంద్రబాబు చిరస్మరణీయ విజయంతో సరికొత్త అధ్యాయం. శపథం చేశాడు, సాధించాడు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. మళ్లీ చెబుతున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు అన్న చంద్రబాబు మాటలు అంతా మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిని ఉద్దేశించి కొందరు మంత్రులు చేసిన వ్యాఖ్యలతో కలత చెందిన బాబు మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తా అంటూ శపథం చేశారు. అన్నట్లుగానే ఆ తరువాత అసెంబ్లీ వైపు చూడలేదు బాబు. మళ్లీ ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేసిన తరువాతే అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన అనుభవం, ప్రధానులు, రాష్ట్రపతులు, పార్లమెంటు స్పీకర్గా ఎవరు ఉండాలనే నిర్ణయించేటంతటి సామర్థ్యం. కానీ గత ఎన్నికల ఓటమి తరువాత చంద్రబాబు మళ్లీ కోలుకోలేరని అనుకున్నారు. 74 ఏళ్ల వయసు వచ్చాక ఆయన రాజకీయాల్లో కొనసాగలేరని భావించారు. కానీ అటువైపు ఉన్నది చంద్రబాబు. మిన్ను వెరిగి మీద పడ్డ సత్తువంతా కూడదీసుకుని కొట్లాడగల మొండిగుండే అది. అందుకే తనను అవమానించిన, హేళన చేసిన నేతలకు సమాధానం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తాను సీఎంగా అడుగు పెట్టడమే కాకుండా తనపై నోరు పారేసుకున్న ఏ ఒక్కరిని అసెంబ్లీ గేటు కూడా తాకనీయకుండా చేశారు. ఈ ధర్మ పోరాటంలో మీరు సహకరించండి. సహకరిస్తే రాష్ట్రాన్ని కాపాడుకోవడంలో నా వంతు కర్తవ్యం చేస్తాను. అసెంబ్లీకి క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతనే అసెంబ్లీకి వెళ్తాను. అంతవరకు వెళ్ళను. 164 సీట్లతో ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న చంద్రబాబుకు అధికారం కొత్త కాదు. 45 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు చంద్రబాబు. 14 ఏళ్లు సీఎం, మరో 19 ఏళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. జాతీయ రాజకీయాలను శాసించారు. కానీ గత ఎన్నికల తరువాత చంద్రబాబు పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. రాష్ట్ర విభజన తరువాత 2014లో మూడోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు కొత్త రాష్ట్రం పునర్నిర్మాణానికి ఎంతో కృషి చేశారు. కానీ ప్రజలు ఇంకేదో ఆలోచించారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమిని హుందాగా అంగీకరించిన చంద్రబాబు ఆ తరువాత జరిగిన పరిణామాలతో రెట్టించిన ఉత్సాహంతో గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా పుంజుకున్నారు. తెలుగుదేశం చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇది ఒక తెలుగుదేశం పార్టీ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఇది ఒక హిస్టారికల్ ఎన్నిక. ఆగస్టు క్రైసిస్ తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 83లో మేము గెలిచాం. అప్పుడు 200 సీట్లు వచ్చాయి. కొత్తగా పార్టీ పెడతానే ఎన్నికలకు వెళ్ళి 9 నెలలు అధికారంలోకి వస్తే 200 సీట్లు వచ్చాయి. 94లో మీరు ఒక్కసారి చూస్తే ప్రజా వ్యతిరేకం వల్ల 3 ముఖ్యమంత్రులు మారడం వల్ల ఆ రోజు మీరు ఎన్నికలు చూస్తే దగ్గర అపోజిషన్ పార్టీకి రిక్వైర్డ్ నెంబర్ అంటే అపోజిషన్ లీడర్గా వచ్చే స్టేటస్ రాకుండా వచ్చాయి. అవన్నిటిని మరిపించే విధంగా ఈసారి ఊహించని విధంగా వచ్చింది. గత ఎన్నికల్లో కేవలం 23 సీట్లకే పరిమితమైన చంద్రబాబు మళ్లీ ఈ స్థాయి విజయాన్ని సాధిస్తారని అప్పట్లో ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. కాని చంద్రబాబు చాణక్యం ఇక్కడే గమనించాలని ఆయన రాజనీతిజ్ఞత తెలిసిన వారు అంటుంటారు. అదను చూసి దెబ్బతీయడంలో దిట్టయిన చంద్రబాబు వైసీపీని కూకటి వేళ్లతో పెకలించేలా భారీ వ్యూహాన్ని రచించారు. ప్రభుత్వ నిరంకుశత్వాన్ని భరిస్తూనే
జనసేనాని పవన్, బీజేపీ పెద్దలు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాతో చేతులు కలిపారు. జగన్ను ఒంటరి చేయడమే కాకుండా పక్కా పోల్ మేనేజ్మెంట్ తో విజయ దుందుభి మోగించారు. అయితే 23 సీట్ల నుంచి 135 సీట్లకు సొంతంగా ఎదిగిన బాబు కూటమిగా 164 సీట్లతో తిరుగులేని రాజకీయ శక్తిగా మారారు. అయితే ఈ 5 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న బాబు దానికి సమాధానంగా కొత్త ప్రభుత్వానికి సారథి కాబోతున్నారు. గత ఎన్నికల పరాభవం తర్వాత తెలుగుదేశం పనైపోయిందని అనుకున్నారంతా. గెలిచిన 23 మందిలో 4 పార్టీ ఫిరాయించేసరికి పార్టీపై చంద్రబాబు పట్టు సడలిందనే విమర్శలు వినిపించాయి. ఇదే సమయంలో చంద్రబాబు ముఖ్య అనుచరులను రకరకాల కేసుల్లో అరెస్టులు చేయడం, చంద్రబాబు కూడా జైలు పాలు కావడంతో టీడీపీకి కష్టమే అన్న వ్యాఖ్యానాలు వినిపించాయి. కానీ వాటన్నింటికీ చెక్ చెప్పారు చంద్రబాబు. ఎన్నో సంక్షోభాల నుంచి పార్టీని కాపాడిన బాబు మరోసారి తన చాణక్యంతో చిరస్మరణీయ విజయంతో తిరుగులేని శక్తిగా నిరూపించుకున్నారు. మూతపడిన టీడీపీ విమర్శకుల నోళ్లు. బాబు పోరాట పటిమకు జీ హుజూర్. రాజకీయ చాణక్యంతో తిరుగులేని శక్తిగా బాబు. 45 ఏళ్ల వయసులో ఏపీ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎదురు దెబ్బలు తిన్నారు. 1978లో రాజకీయాల్లోకొచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికైన చంద్రబాబు తొలిసారి మంత్రి పదవిని చేపట్టారు. అయితే 1983లో రెండోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి టీడీపీ ప్రభంజనంలో మామ ఎన్టీఆర్ హవాలో ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరిన 1985లో పోటీకి దూరంగా ఉండిపోయారు. ఈ మధ్యలో 1984 ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ కు అండదండగా నిలిచి పార్టీని కాపాడుకున్నారు. అలా టీడీపీ ట్రబుల్ షూటర్ గా మారిన చంద్రబాబు 1995 ఆగస్టు సంక్షోభంతో పార్టీ అధినేతగా మారారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశంలో అన్నీ తానై వ్యవహరించిన బాబు 2004 నుంచి 2014 వరకు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చినా చింతించలేదు, మనోనిబ్బరం కోల్పోలేదు. తాను పోరాడుతూ పార్టీ కేడర్లో పోరాట స్ఫూర్తి నింపుతూ 2014 ఎన్నికల్లో గెలిచి మూడోసారి ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆ తరువాత 5 ఏళ్లకే అంతా తలకిందులైంది. ఈసారి పార్టీతో పాటు చంద్రబాబు కూడా ఎన్నో కష్టాలను అనుభవించారు. టీడీపీ నేతలను వెంటాడి వేటాడి అరెస్టు చేయించిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబును సైతం వదల్లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో బాబును అరెస్టు చేసి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బాబుపై సానుభూతిని పెంచింది. ఆ సానుభూతే దావానలంలా విస్తరించి అధికార వైసీపీని దహించి వేసింది. గత 5 ఏళ్లు టీడీపీ నేతలు అత్యవసర పరిస్థితులను తలపించేలా అంతులేని నిర్బంధాన్ని ఎదుర్కొన్నారు. శని ఆదివారాలు సెలవులు వచ్చాయంటే ఎవరి ఇళ్లు కూల్చేస్తారో, ఎవరిని అరెస్టు చేస్తారోనని భయపడిపోయేవారు. చంద్రబాబు నివాసమున్న లింగమనేని గెస్ట్ హౌస్ తో సహా టీడీపీ నేతలకు చెందిన ఎన్నో భవనాలు, ప్రభుత్వ భూములు ఆక్రమించి కట్టినట్లు నోటీసులు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. అయ్యన్న పాత్రుడు, సబ్బంహరి ఇళ్ల కూల్చివేతకు సిద్ధమైంది. ఇక శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, బండారు సత్యనారాయణమూర్తి, ఆదిరెడ్డి అప్పారావు, చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కొల్లు రవీంద్ర, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను అరెస్టు చేసి జైళ్లకు పంపింది. వీటికి కొనసాగింపు అన్నట్లు చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ పరిణామాలు కేడర్లో కసి పెంచితే ప్రభుత్వ దమన నీతిని ప్రజల్లోకి తీసుకెళ్లి తనకు అనుకూలంగా మార్చుకున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో సహా టీడీపీ నేతల అరెస్టులన్నీ కక్షపూరిత రాజకీయాల్లో భాగమేనన్న భావన కల్పించడంలో సక్సెస్ అయ్యారు. ప్రజలు కూడా నేతల వరుస అరెస్టులను తప్పుగా భావించి టీడీపీపై ఓట్ల వర్షం కురిపించారు. ఇలా పోలీసు కేసులతో పాటు జైలు జీవితాన్ని ఎదుర్కొన్న చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి ఏ అవకాశాన్ని వదులుకోలేదు. తన పర్యటనలను ప్రభుత్వం అడుగడుగునా అడ్డుకోవడంతో పాటు తన కాన్వాయ్పై రాళ్లు విసిరినా, తన పర్యటనల్లో ప్రత్యర్థులు విధ్వంసం సృష్టించినా అదరకుండా బెదరకుండా క్యాడర్ కట్టు తప్పకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. ఎర్రగొండపాలెంలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి నిరసన పేరిట రెచ్చగొట్టాలని చూసినా
అంగళ్లులో రాళ్ల వర్షం కురిపించి శాంతి భద్రతల సమస్యను సృష్టించాలని ప్రయత్నించినా చంద్రబాబు సంయమనం కోల్పోలేదు. సీనియర్ నేతగా పరిణతితో వ్యవహరించి ప్రభుత్వ తప్పిదాలను ప్రజల్లోకి యథాతథంగా తీసుకెళ్లారు. ఇక పల్నాడు ప్రాంతంలో ప్రత్యర్థుల దురాగతాలు శృతిమించి టీడీపీ కార్యకర్తలు ఇళ్ళు ఊళ్ళు వదిలేస్తే వారందరినీ తిరిగి స్వగ్రామాలకు తీసుకెళ్లడానికి పెద్ద సాహసమే చేశారు చంద్రబాబు. ఆ సమయంలో చంద్రబాబు ఇంటి గేటును తాళ్లతో కట్టేసిన పోలీసులు చంద్రబాబు అడుగు బయట పెట్టకుండా అడ్డుకుంటే ఆ తాళ్లనే వైసీపీ ప్రభుత్వానికి ఉరితాడుగా మార్చుతానని అప్పట్లో శపథం చేశారు చంద్రబాబు. అన్నట్లుగానే ఇప్పుడు జగన్ సర్కారును సాగనంపారు. ఒక ప్రణాళిక ప్రకారం పార్టీని నడిపిన చంద్రబాబు 5 ఏళ్లుగా ఏ సందర్భంలోనూ విశ్వాసం కోల్పోలేదు. రెట్టించిన ఉత్సాహంతో నవయువకుడిలా పోరాడారు. ముసలాడని వైసీపీ విమర్శిస్తే ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికల్లో పోరాడి విమర్శించిన వారే 2 చేతులెత్తి నమస్కరించే విజయాన్ని అందుకున్నారు. నిస్తేజంలో ఉన్న పసుపు సైన్యంలో పోరాట స్ఫూర్తి నింపిన చంద్రబాబు తాను అనుకున్నది సాధించేందుకు పక్కాగా ప్లాన్ చేశారు. జనసేనాని పవన్ ను కలుపుకుని ఆ తర్వాత బీజేపీ పొత్తుతో విజయానికి మార్గం సుగమం చేసుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీ విమర్శలకు చలించకుండా తాను అనుకున్నది అనుకున్నట్లే చేసి చూపించారు. టార్గెట్ను చేరుకున్నారు. ఎన్నికల్లో గెలుపే ఏ పార్టీకైనా అంతిమ లక్ష్యం. కానీ చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గెలుపు జీవన్మరణ పోరాటం. గత ఎన్నికల్లో ఘోర పరాభవం తరువాత టీడీపీ నేతలు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. పార్టీ నేతలను కాపాడుకోవడానికి నిద్రలేని రాత్రులు కూడా గడిపారు చంద్రబాబు. వృద్ధులైన అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై అత్యాచార కేసులు పెడితే వారిని ఏ రాత్రి అరెస్టు చేస్తారోననే టెన్షన్తో తాను నిద్రపోకుండా, నాయకులను నిద్రపోనివ్వకుండా వారికి బెయిల్ వచ్చే వరకు అవిశ్రాంతంగా శ్రమించారు చంద్రబాబు. ఇలా క్యాడర్ను కంటికి రెప్పలా కాపాడుకోవడంతోనే చంద్రబాబు విజయం పక్కా అయ్యింది. తమకేం జరిగినా పర్వాలేదు, చంద్రబాబు చూసుకుంటారనే ధీమా, ధైర్యం టీడీపీ క్యాడర్లో కనిపించింది. ఇందుకు జనసేనాని పవన్ కూడా తోడు కావడంతో విజయం దక్కే వరకు విరామం తీసుకొని పోరాటం చేశారు చంద్రబాబు. ముఖ్యంగా కూటమిగా ఏర్పడిన తరువాత తన అనుభవాన్నంతా రంగరించి ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు. ఎలాగైనా వైసీపీని, జగన్ను ఓడించాలనే కసితో తనతో చేతులు కలిపిన జనసేనాని పవన్ను ప్రోత్సహించారు. రాజకీయాల్లో తనకంటే ఎంతో జూనియర్ అయినప్పటికీ పవన్ చేసిన ప్రతి సూచనను ఆచరిస్తున్నట్లు జన సైనికుల్లో విశ్వాసం నింపి వారి అభిమానాన్ని చూరగొన్నారు. ఇలా జనసేనానితో పాటు అటు బీజేపీతోనూ చక్కని సమన్వయం పాటించారు చంద్రబాబు. మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకునే సమయంలో ఎలాంటి షరతులు లేకుండా బేషరతుగా పొత్తు కుదుర్చుకున్నారు చంద్రబాబు. వాస్తవానికి చంద్రబాబులో ఇలాంటి వైఖరి ఇంతకు ముందెప్పుడూ గమనించలేదు బీజేపీ పెద్దలు. పొత్తుల కోసం చంద్రబాబు ప్రయత్నించినా, అటు జాతీయ పార్టీల నేతల నుంచి ప్రతిపాదనలు వచ్చినా షరతులు వర్తిస్తాయి అన్నట్లే ఉండేది చంద్రబాబు వైఖరి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని, రాయితీలు ఇవ్వాలని, రైల్వే జోన్ ప్రకటించాలని ఇలా ఏవేవో కండిషన్లు పెట్టేవారు. మైనారిటీల కోసమని సిఏఏ, కామన్ సివిల్ కోడ్ వంటి వాటి ప్రస్తావన లేకుండా చూసుకునేవారు. కానీ ఆశ్చర్యంగా ఈసారి బీజేపీతో పొత్తులో ఇలాంటి నిబంధనలు ఏవీ విధించలేదు చంద్రబాబు. అసలు 3 పార్టీల మధ్య ఏ ప్రాతిపదికన పొత్తు కుదిరిందో కూడా చెప్పలేదు. జగన్ను అధికారంలోకి రానివ్వకూడదు కాబట్టి చేతులు కలపాల్సిందని పవన్ పిలుపునిస్తే తాను సై అనడమే కాకుండా బీజేపీని చేర్చుకున్నారు. ఈ మార్పును గమనించిన బీజేపీ పెద్దలు సైతం చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల జరిగిన మంచిని ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇలా ఏ కండిషన్లు లేకుండా చంద్రబాబు పొత్తులకు ఒప్పుకోవడం, పైగా తనకంటే ఎంతో జూనియర్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్పిన కొన్ని హామీలను ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చడం, టీడీపీ అభ్యర్థులు లేని చోట్ల కూడా కూటమి తరపున ప్రచారం చేయడం ద్వారా విజయ తీరాలకు చేరుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు. ఈ ప్రయాణంలో తనకు ఎదురైన సమస్యలను పకడ్బందీ ప్రణాళికతో అధిగమించారు.
గతేడాది జనవరిలో కావలి రోడ్ షోలో తొక్కిసలాట జరిగిందనే కారణంతో రాష్ట్రంలో రోడ్ షోలు బహిరంగ ప్రదేశాల్లో సభలను నిషేధించాలని చూసిన ప్రభుత్వానికి న్యాయస్థానాల ద్వారా చెక్ చెప్పారు. ఇక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఓట్ల జాబితా తయారీ సందర్భంగా లక్షలాదిగా ఫామ్ 7 దాఖలు చేస్తున్నట్లు గుర్తించి క్యాడర్ను అప్రమత్తం చేసి తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ విధంగా చెప్పాలంటే విజయం కోసం యుద్ధం చేస్తున్న సమయంలో ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. ఈసారి అధికారం దక్కకపోతే టీడీపీ చాప్టర్ క్లోజ్ అనే వ్యాఖ్యలు ఎన్నికల ముందు చాలానే వినిపించేవి. కానీ ఈ విజయం చూశాక మరో 10 ఏళ్లు టీడీపీని టచ్ చేసే శక్తి మరే పార్టీకి లేదనే విశ్లేషణలే వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ సాధించిన విజయమే గొప్ప అనుకుంటే అంతకు మించి అన్నట్లు సాగింది చంద్రబాబు జైత్రయాత్ర. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు దాదాపు 55% ఓట్లను దక్కించుకుని కూటమిని విజయ తీరాలకు చేర్చారు చంద్రబాబు. కొన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా 2.5 దశాబ్దాలుగా గెలవని నియోజకవర్గాల్లోనూ బంపర్ విజయం సాధించింది టీడీపీ. ఇక గత ఎన్నికల్లో 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీకి ఏకంగా 6 ఎంపీ సీట్లు ఇవ్వడం, అందులో 3 సీట్లలో 2 లక్షల మెజారిటీతో గెలిపించడం చంద్రబాబు సమర్థతను ఆవిష్కరించింది. వయస్సు మీద పడిన తనలో పోరాట యోధుడు 25 ఏళ్ల కుర్రాడిలా పోరాడుతూనే ఉంటాడని నిరూపించారు చంద్రబాబు. డెబ్బై 4 ఏళ్ల వయసులో ప్రజాక్షేత్రంలో తలపడడం చంద్రబాబుకు సాధ్యమా అనే ప్రశ్న గతంలో వినిపించేది. కానీ ఈ ఎన్నికల్లో ప్రచారంలో చంద్రబాబు పోరాట స్ఫూర్తి చూస్తే 74 ఏళ్లలో చంద్రబాబులా తిరగడం సాధ్యమా అని ఆశ్చర్యం వేసింది. ఎన్నికల ప్రచారంలో ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఓపెన్ టాప్ వ్యాన్పై నిల్చుని వాగ్దాటిగా ప్రసంగించిన చంద్రబాబు తనలో చేవ తగ్గలేదని నిరూపించారు. పెద్ద ఆయనే ఎండలో తిరుగుతుంటే మనం ఇళ్లలో ఉండడమేమిటి అనుకున్నారేమో టీడీపీ, జనసేన, బీజేపీ కేడర్ మొత్తం అలుపు లేకుండా తిరిగి భారీ విజయాన్ని దక్కించుకుంది. కూటమి భారీ విజయానికి చంద్రబాబు చాణక్యం ఎంతలా పనిచేసిందో ఆయన చేసిన ప్రచారం అంతకు మించి ఉపయోగపడింది. అసెంబ్లీలో తన భార్యకు అవమానం జరిగిన నాడు ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఛాలెంజ్ చేసిన చంద్రబాబు వరుస కార్యక్రమాలతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. బాదుడే బాదుడు, బాబు షూరిటీ, భవిష్యత్కు గ్యారంటీ, రా కదిలిరా, ప్రజాగళం, ఇలా ఒకదాని తరువాత ఒకటిగా ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేస్తూ అనుక్షణం ప్రజల్లోనే ఉన్నారు. ఒకసారి ఇంటి నుంచి బయటకొచ్చారంటే మళ్లీ 10-15 రోజుల వరకు ప్రజల మధ్య ఉండేవారు చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై చేపట్టిన యాత్ర కోసం దాదాపు 10 రోజులు 3000 కిలోమీటర్లు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు చంద్రబాబు. ఒకదాని తరువాత మరొకటిగా విశ్రాంతి తీసుకోకుండా వరుస కార్యక్రమాలతో హోరెత్తించిన బాబు ఇప్పుడు గెలుపు మజాను సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మిగిలిన పార్టీలు ప్రధాన నేతల కన్నా ఎక్కువగా చంద్రబాబే పర్యటించారు. 2 ఏళ్ల క్రితం మొదలుపెట్టిన బాదుడే బాదుడు నుంచి ఎన్నికల ప్రచారం కోసం తలపెట్టిన ప్రజాగళం సభల వరకు వందలాది బహిరంగ సభలు, ఇండోర్ మీటింగ్లు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు, రోడ్ షోలు నిర్వహించి నిర్విరామ యజ్ఞం చేశారు. బలమైన వైసీపీతో చేసిన యుద్ధంలో ఏకపక్షంగా విజయాన్ని సొంతం చేసుకుని తనను నమ్మిన వారికి బహుమతిగా ఇచ్చారు. ఈ విజయం చంద్రబాబు రాజకీయ జీవితంలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది. ఏపీ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఈ తరహా విజయాన్ని మరే నేత సాధించలేదు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభంజనం వీస్తే 2004లో వైఎస్ వేవ్ వచ్చింది. ఈ రెండింటికి మించి అన్నట్లు గత ఎన్నికల్లో జగన్ సునామీ సృష్టిస్తే ఇప్పుడు చంద్రబాబు సునామీ పాత విజయాల రికార్డులన్నింటినీ చెరిపేసింది. దాదాపు 55% ఓట్లతో నభూతో నభవిష్యతి అన్నట్లు సాగిపోయింది చంద్రబాబు జైత్రయాత్ర.